ఈరోజు మనము దుబాయ్ మాల్లో ఉన్న విఆర్ పార్క్ చూడబోతున్నాము. ఇది మనకి పార్కింగ్ చేయాలి అనుకుంటే కనుక డైరెక్ట్ P7లోకి వెళ్ళిపోయి పార్కింగ్ చేసేసుకుంటే డైరెక్ట్గా మనము ఎంట్రీ అయిపోవచ్చు. అండ్ P7లో పార్కింగ్ చేసుకుంటే మనకి ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా డైరెక్ట్ రోడ్లోకి వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఇది మనకి విఆర్ పార్క్. సో PVRK లేదా PARK పార్క్. ఓకే, సో ఇది మనకి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. చూస్తున్నారు కదా, అప్ సైడ్ డౌన్ బుర్జ్ ఖలీఫా అండ్ ఎవ్రీథింగ్ అప్ సైడ్ డౌన్ ఉంది పైన. సో మనకి ఇక్కడ ఎంట్రీ అయితే ఫ్రీ ఎంట్రీ, బట్ ఏదైనా గేమ్స్ ఆడాలి అంటే మాత్రం మనము కార్డ్ తీసుకోవాల్సిందే. సో మేమైతే ఇక్కడ ఆఫర్లో ఉంటే కార్డ్ తీసుకున్నాము. అవన్నీ నేను డీటెయిల్స్ చెప్తాను ఈ వీడియోలో. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇదంతా నైట్ వ్యూ. అన్నీ అసలు ఎంత బాగా సెట్ చేశారంటే కార్స్ అన్నీ మూవ్ అవుతున్నట్లు, మధ్య మధ్యలో హెలికాప్టర్, డ్రోన్, ఏరోప్లేన్ ఇవన్నీ పైన తిరుగుతూ ఉంటాయి, క్రాకర్స్ అన్నీ. అండ్ ఇది వచ్చేసరికి డే టైం వ్యూ. చూసారు కదా. సో మనకి ఇక్కడ ఎంట్రీ దగ్గర మనకి రిసెప్షన్ ఉంటుంది కదా, సో అక్కడ వెళ్ళి మనము టికెట్ బుక్ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళి బుక్ చేసుకుంటే మాత్రము చాలా కాస్ట్లీ ఉంది. అండ్ మనకి సపరేట్గా ఆడాలి అన్నా కూడా ఈచ్ గేమ్ వచ్చేసరికి మనకి అరౌండ్ 25 to 30 dirhams అట్లాగుంది. బట్ మాకైతే ఆఫర్లో జస్ట్ ఓన్లీ 49 dirhamsకి కూపన్ దొరికింది. అది ఆ 49 dirhams తోటి మనము ఎనీ 7 గేమ్స్ విఆర్ గేమ్స్ ఆడచ్చు. సో ఆఫర్ చూసుకొని వెళ్ళిపోయాము. ఆ కూపన్ చూసుకొని ముందే బుక్ చేయలేదు, ఎందుకైనా బెటర్ అక్కడ వెళ్ళాక కనుక్కుందాము అని వెళ్ళి కనుక్కున్నాము. ఆ కూపన్ వ్యాలిడ్ అన్నారు. సో ఇంకా అప్పటికప్పుడు బుక్ చేసేసుకొని వాళ్ళకి మెయిల్ సెండ్ చేసేస్తే వాళ్ళు మనకి టికెట్ ఇచ్చేస్తారు. అండ్ ఇక్కడ వస్తే మాత్రం ఇదిగోండి, ఇవన్నీ మనకి విఆర్ గేమ్స్ ఉన్నాయి. అండ్ మనకి పేమెంట్ అయిపోయాక మనకి ఇట్లాగా ఒక కార్డు, ఒక మాస్క్ ఇస్తారు. సో ఇలాగ మనం లోపలికి ఎంటర్ అయిపోయి గేమ్స్ ఆడుకోవాలి. సో ఫస్ట్ డే అయితే సుబోధ్ మా ఆయన వీళ్ళిద్దరు ఆడారు, నేను పాపని చూసుకున్నాను. అండ్ బాగా ఇంట్రెస్టింగ్ ఉండేసరికి మళ్ళీ నెక్స్ట్ డే నేను ఆడాను, అప్పుడు పాపని వాళ్ళు చూసుకున్నారు. సో ఫస్ట్ ఎంటర్ అవుతూనే మేము ఇది షూటింగ్ గేమ్ ఆడారు. వాళ్ళిద్దరికి ఇంట్రెస్ట్, నాకంత ఇంట్రెస్ట్ లేదు. సో ఎనీ 7 అన్నారు కాబట్టి టోటల్ 11 ఉన్నాయి ఆ కూపన్లో, మనం ఎనీ 7 ఆడచ్చు. సో వాళ్ళిద్దరూ ఈ షూటింగ్ గేమ్ ఆడారు. ఈలోపు నేను మా పాప ఎంజాయ్ చేసాము. చూడండి ఎట్లున్నారు. ఈ షూటింగ్ గేమ్ నేమ్ వచ్చేసరికి హాలో గేట్. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ హాలో గేట్. అండ్ ఈ గేమ్ డ్యూరేషన్ టైం లిమిట్ 5 minutes. 5 minutes లోపు మనం షూట్ చేసుకుంటూ కూర్చోవాలి. మనం సఫీర్ మాల్లో ఆడతాం చూడు, దానికి ఒక త్రిపుల్. ఇక్కడ వీళ్ళెవరో మాత్రం టప్ 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 షూట్ చేస్తూనే ఉన్నారు. వీళ్ళని చూసి ఇంట్రెస్టింగ్ అనిపించి మేము వెళ్ళాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్పియర్. ఈ స్పియర్ దాంట్లో మనము ఆల్మోస్ట్ 8 ఆప్షన్స్ ఏమో ఉన్నాయి. మనము ఏది కావాలి అంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఫన్నీ రోలర్ కోస్టర్, స్నోలో వెళ్ళేలాగా ఫ్లైన్, లేదంటే జైంట్ వీల్, ఇట్లాగా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. 8 ఆప్షన్స్ ఏమో ఉన్నాయి. సో మనకి ఏది కావాలి అంటే ఆ రైడ్కి వెళ్ళిపోవచ్చు త్రూ విఆర్. ఈయన రియల్గా ఎప్పుడు ఇట్లాగా జైంట్ వీల్ ఎక్కలేదు, ఫైనల్గా విఆర్లో జైంట్ వీల్ ఎక్కాడు.
దా 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 దా. ఎగిరిపోయావా? ఇంకా బాగుందా? వస్తా పడిపోయింది నా పై నుంచి. అయ్యా బుర్జ్ డ్రాప్ నౌ బుర్జ్ డ్రాప్ This one, right? You go up and down. ఓకే Okay? Oh, it's easy. బట్ వాట్ ఈస్ దిస్ బుర్జ్ డ్రాప్ It's like a free fall now. Free fall attraction. Go ఫ్రమ్ up హియర్ దిస్ వన్ ఓన్లీ and yeah, this one you go up and down. That's it. Let's go. ఆ పైకి వెళ్ళి కింద పడతాం. మామూలు శ్రీ ఆడికి వాడు హరే కృష్ణ Go like that, see? Go down, up and down, okay? డ్రాప్ వేస్ట్. యు వాంట్ టు జంప్ హియర్ ఏ ఇక్కడ కూడా ఉంది విఆర్. Easy as you just close your eyes. యా. నౌ ద థ్రిల్ విల్ కమ్ రైట్ శ్రీ without VR means it's waste. What you can see, Nana? No, don't touch Nana. Excuse me. Happy jump. బాగుందా బుర్జ్ ఖలీఫా? ఇవన్నీ నాకు విఆర్ఏ కరెక్ట్. ఎట్లాగుంది? ఎవరే ఏంది ఈ వర్చువల్ రియాలిటీ? You liked it? మీరు You want to go again? No. No? అసలు Let's go. ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఇది వేరే ప్రపంచమే ఇది. కదా?
ఫ్లోర్లోకి వెళ్ళాలంట. ఓ ఇది ఒక్కటే కాదు, మళ్ళీ టాప్ ఫ్లోర్ కూడా ఉంది దీంట్లో. లిఫ్ట్ ఎక్కడ ఉంది? ఇల్లు ఇది. జాగ్రత్త. అసలు ఈ కాన్సెప్టే కేక్ ఉంది నాకు. రియల్గా ఎక్కలేం కానీ ఇవన్నీ. దుబాయ్ డ్రోన్. ఇంతక నువ్వు 110 సెంటీమీటర్స్ ఉంటే నేను తీసుకుపోయేటోళ్ళం. We are going into future. ఈ దుబాయ్ డ్రోన్ అయితే అసలు అదురహో. ఈ దుబాయ్ డ్రోన్ ఒకటి, బుర్జ్ డ్రాప్ ఒకటి, ఈ రెండు ఆసమ్ ఎక్స్పీరియన్స్. దీంట్లో ఏంటి అంటే రియల్గా మనము డ్రోన్లో కూర్చొని పైకి వెళ్తున్నట్లు మొత్తం దుబాయ్ వ్యూ మొత్తం చూస్తాము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ల్యాండ్ అయ్యేటప్పుడు ఆ దుబాయ్ మాల్లో కింద ప్లేస్ ఎక్కడైతే ల్యాండింగ్ అవుతామో అక్కడ జనాలందరూ నిల్చొని క్లాప్స్ కొడుతూ సక్సెస్ఫుల్ ల్యాండింగ్ అని వెల్కమ్ చెప్తూ చాలా బాగుంది. రియల్గా ఎక్కుతామో లేదో తెలియదు కానీ ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ విఆర్ పార్క్లో మనము ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. Madam, just come here. There is my. ఎందుకు అప్పుడే తీసేస్తున్నాను? సుబోధ్ అప్పుడే కదా, ఉంచుకో ఉంచుకో. ఏమైంది? వామిటా? Too much, brother. చాలా భయం వేసిందా? చుక్కలు కనిపించాయా? బట్ యు ఆర్ ఓకే రైట్ సుబోధ్? కళ్ళు మూసేసుకున్నాయి. నువ్వు నాకు తెలుసు సుబోధ్, నువ్వు స్ట్రాంగ్. డ్రోన్ అంటే ఇదంతా తిరిగేసి వచ్చారు దాంట్లో కూర్చొని. బట్ వాళ్ళకైతే ఏం అర్థం కాలేదంట, ఇంత తిరిగామా అన్నట్ల ఎక్స్ప్రెషన్ ఇచ్చారు అది చూసి.
నెక్స్ట్ వచ్చేసి డ్యూన్ బ్యాష్. ఇది డెజర్ట్ సఫారీ లాగా ఉంటుంది. ఉంది. నేను ఫస్ట్ వాళ్ళిద్దరు వెళ్ళిన రోజు నాకేం అర్థం కాలేదు. బట్ నెక్స్ట్ డే నేను ఎప్పుడైతే వెళ్ళానో అప్పుడు అన్నీ నాకు అర్థమైనాయి. ఆహా ఇలా ఉంటుందా అనేసి. సూపర్ ఉంది. ఇప్పుడైతే ఫస్ట్ వీళ్ళు ఇద్దరు వెళ్తున్నారు. ఈ అరబిక్ మ్యూజిక్ మాత్రం అసలు ఆసమ్ ఉంది. రైడ్ మొత్తానికి మ్యూజిక్ వస్తూనే ఉంటుంది. చాలా బాగుంది. మనకి ఇక్కడ దుబాయ్కి ఎవరైనా విజిటింగ్కి వచ్చినా అట్లాగా కూపన్స్ చాలా అవైలబుల్లో ఉంటాయి. లైక్ డీల్స్, గ్రేట్ డీల్స్, కూబాన్, గ్రూపాన్, హెడ్ అవుట్స్ అని ఇట్లా కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. సో చెక్ చేసుకొని వాటిలో బుక్ చేసుకొని వెళ్తే బెటర్. ఇప్పుడు ప్రెజెంట్ మేము తీసుకున్నది అయితే 49 dirhamsకి 7 rides, ఎనీ 7. సో ఇట్స్ వర్త్. ఎక్కడ ఈచ్ రైడ్ వచ్చేసరికి మనకి 7 dirhams కాస్ట్ అంతే. బట్ నార్మల్గా ఒక్కొక్క రైడ్ అంటే మనకి ఆల్మోస్ట్ 30 dirhams, 50 dirhams అట్లా ఉంటుంది. సో దిస్ ఈస్ ద బెటర్ ఆప్షన్. ఎట్లుంది? నీకు నచ్చిందా సుబోధ్? అవునా? Lobster సుబోధ్, అది సూపర్. రియల్ డ్యూన్ బ్యాషింగ్ కన్నా ఇదే డేంజర్ ఉంది. ఒకసారి డిస్క్రిప్షన్ని చెక్ చేయండి. నేను అక్కడ లింక్ ఇస్తాను. ఎవరైనా టికెట్ బుక్ చేసుకోవాలన్నా కూడా ప్రజెంట్ ఆఫర్ నడుస్తుంది. ఈ ఆఫర్ ఓన్లీ ఈ వెబ్సైట్లోనే ఉంది. వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తే ఈ ఆఫర్ లేదు. అండ్ మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళినా కూడా 49 dirhams కూపన్ అమ్ముతున్నారు. బట్ దానికి ఓన్లీ 4 rides అనుకుంటాను. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఆఫర్ యాజ్ ఫార్ యాజ్ వీ నో. ఇందాక మీరు డ్రోన్ అక్కడే వెళ్ళింది, అదంతా తిరిగేసి వచ్చారు. అవునా? ఇంత తిరిగామా? ఇంతుందని తెలిసింటే అసలు పోయేటోండి కాదు. ఆల్సో ఇది ఫస్ట్ బుక్ చేసుకున్నాక ఈ హెడ్ అవుట్స్ అనే వెబ్సైట్లో ఫస్ట్ టికెట్ బుక్ చేసుకున్నాక దానికి 5% క్యాష్ బ్యాక్, 5% 10% క్యాష్ బ్యాక్ ఉంది. సో ఆ క్యాష్ బ్యాక్ తోటి నెక్స్ట్ టైం యూస్ చేసుకోవాలి అంటే ఈ క్యాష్ బ్యాక్ని యూస్ చేసుకొని మళ్ళీ టికెట్ బుక్ చేసుకోవచ్చు. సో ఈ క్యాష్ బ్యాక్ అనేది ఓన్లీ ఆ వెబ్సైట్ వ్యాలెట్లోనే ఉంటుంది. నెక్స్ట్ వన్ లైక్ పేటిఎం పారాడ్రాప్. ఓకే, ఇది ఒక గేమ్ యాక్చువల్గా. మనం ఇట్లా కూర్చున్నాక మనకి హ్యాండిల్స్ ఇస్తారు కదా. సో మనము రైట్ లాగితే రైట్ సైడ్కి వెళ్ళాలి, లెఫ్ట్ హ్యాండ్ది లాగితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వెళ్తాము. 2 ఎట్ ఏ టైం కిందికి లాగితే పైకి వెళ్తాము, 2 పైకి వదిలేస్తే కిందికి వెళ్తాం. సో అక్కడ మనకి ఏంటి అంటే అక్కడ కొన్ని సర్కిల్స్ ఉంటాయి. సో మనం ఆ సర్కిల్స్ లోపల నుంచి పాస్ అవ్వాలి.
సో దాన్ని బట్టి మనం ఈ డైరెక్షన్స్ ఇచ్చుకుంటూ ఆ సర్కిల్ లోపలికి వెళ్ళాలి. అలా ఎన్ని సర్కిల్స్ క్రాస్ చేస్తే అన్ని పాయింట్స్ లాగా. బట్ మాకైతే ఫస్ట్ టైం కాబట్టి అసలు నేనైతే ఒక్క సర్కిల్లో నుంచి కూడా పాస్ అవ్వలేదు. సో ఇదొకటి పారాడ్రాప్ అనేది. అండ్ ఇక్కడ 2 లొకేషన్స్ ఉన్నాయి. ఇటు సైడ్ అంతేమో ఇటు సైడ్ ఒక లొకేషన్, అటు సైడ్ ఒకటి. మనకి ఏ లొకేషన్ కావాలి అంటే ఆ పారాడ్రాప్లోకి వెళ్ళి కూర్చుంటే బెటర్. సో మనకి ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది కదా, ఒకటేమో మంచుతోటి అట్లాగా, ఇంకొకటేమో మంచిగా సీనరీస్ అట్లా ఉన్నాయి. సో ఏది కావాలి అనుకుంటే అది ఎక్కేసేయచ్చు. Yeah. ఇట్లు పట్టుకొని అనింది, ఇప్పుడు వెనక్కి చేయి పెట్టి మరీ అంటారు నేను. నెక్స్ట్ వచ్చేసరికి వి ప్లే విఆర్. సో ఇదేంటి అంటే మనల్ని ఒక రూమ్లోకి తీసుకొని వెళ్ళిపోతారు. గ్లాస్ ఉంటుంది మొత్తము. మనకి ఆ విఆర్ గ్లాసెస్ ఇచ్చేసి ఒకటి హ్యాండ్కి ఒక స్టిక్ ఇస్తారు. బట్ మనం ఆ విఆర్లో చూసినప్పుడు మనకి ఫ్లేమ్ ఉంటుంది. సో దాన్ని చూసుకుంటూ మనము ఇక్కడ చూస్తున్నారు కదా, వీడియో చూస్తున్నారు కదా, సో అట్లాగా విఆర్ పెట్టుకున్నప్పుడు మనము ఒక హిడెన్ ట్రెజర్ అట్లాగా ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళాలి. కొంచెము రూట్ అనేది కొంచెం స్కేరీగా ఉంటుంది. సో అదే ఇక్కడ చేస్తున్నాము. ఇది ఓకే బట్ అంత థ్రిల్ అయితే లేదు, బట్ వర్త్. ఇది మనకి 5 minutes అండి డ్యూరేషన్. Shiro. 1, 2, 3, up. Again. Super. Shiro బాగుందా? ఇది వచ్చేసరికి షూటింగ్ గేమ్. సో ఇంకా మాకు లాస్ట్ ఒకటే ఛాన్స్ ఉంది. శుభోదయం ఒక్కడ వెళ్ళను అన్నాడు. బట్ సరే అనేసి నేను వస్తా అని చెప్పి వాళ్ళ నాన్న కూడా అక్కడికి అక్కడ కూర్చున్నాడు. వాడికి గ్లాసెస్ పెట్టగానే వచ్చేసాము. అందుకనే మేము బయట నుంచి కమాన్ షూట్ శుభోదయం అరుస్తూ ఉన్నాము. సో వాడు ఇదైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు. డిషుమ్ అని. ఇట్స్ జస్ట్ ఈజీ. అబ్బా వెనకాల చూసుకో. అమ్మయ్య, సో ఇలాగా అయిపోయింది. సక్సెస్ఫుల్లీ విఆర్ పార్క్ ఈజ్ ఫినిష్డ్. బట్ వీళ్ళు ఎప్పటికప్పుడు గేమ్స్ మారుస్తూనే ఉంటారు. సో ఎవ్రీ 6 months 1 year మళ్ళీ చెక్ చేసుకోవాలి అవే విఆర్ ఎఫెక్ట్ గేమ్స్ ఉన్నాయా, మార్చారా అని. ఓకే, టాటా, బాయ్.
Chiru, come first. Come first, run. మనము కార్ పార్కింగ్ P7లో పెట్టుకుంటే సేమ్ ఫ్లోర్లో ఉంటుంది. ఓకే, ఈ విఆర్ పార్క్ వచ్చేవాళ్ళు P7లో కార్ పార్కింగ్ చేసుకుంటే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. యా నాకు తెలియదు, ఇప్పుడే నేను చూడటం ఫస్ట్ టైం. P7 నుంచి డైరెక్ట్ రోడ్లోకి ఎంటర్ అయిపోవచ్చు. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. నీకు ఎట్లా తెలుసు? తెలియదు నాన్న, ఇట్లా వచ్చేసరికి డైరెక్ట్ రోడ్ వచ్చేసింది.